అయ్యప్ప మాల వేసుకోవడం వెనుక అంతరార్థం ఏంటి? అయ్యప్ప మాల అనేది నేను మొదలుపెట్టినప్పుడు నాకు విపరీతమైనటువంటి కోపం. అంటే మా అమ్మ తప్ప, మా అమ్మతో తప్ప కన్న తండ్రితో కూడా విభేదించటం, తోడబుట్టిన వాళ్ళతో కూడా విభేదించటం పరమ నీచంగా ఉండేది. ఎరా నాన్న ఒకసారి శబరిమల అయ్యప్పకి వెళ్ళొస్తావా, వెళ్ళమంటావా అమ్మా అని అడిగా. అంటే దీక్ష కదా నాన్న, కొన్ని నియమాలు నిబంధనలు కొంచెం కఠినంగా ఉంటాయి, కానీ జాగ్రత్తగా ఉంటే చక్కగా జరుగుతుంది, శబరిమల వెళ్ళి అయ్యప్పని చూసి రావచ్చు అని నా తల్లి తెలియపరిచింది. నువ్వు చెప్తే వేసుకుంటానమ్మా అన్న. వేసుకోనన్నా అంతే అంతే. ఆ దీక్ష తీసుకొని శబరిమలకు వెళ్ళి ఇరుముడి ఇవ్వడమేమో కానీ మన జీవన విధానంలో, మన ఆహారపు అలవాట్లలో, మన ఆహార్యపు విధానాల్లో, మన మాట పద్ధతుల్లో, అవతల వాళ్ళతో ఉండే విధానాల్లో, మన ఇంట్లో మన పూజా విధానంలో ఇలా ఎన్నో రకాలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ 18 మెట్ల పదనంట అంబడిలో దర్శనం కోసం ఎలా ఎక్కుతామో అలాగా ఈ మండల దీక్షలో కూడా అనేకమైనటువంటి మంచి పద్ధతులు, మంచి అలవాట్లు, మనుషుల మధ్య ఒక అనుబంధాలు ఇవన్నీ చూసిన వాడిని నేను.